ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ని విద్యార్థుల ఖాతాల్లోకే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవోని కూడా జారీ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద మధ్యతరగతి విద్యార్థులకు కొంత చేయూతనియాలనేటటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు ఎక్కడ చదివినా ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి పైసల్ని ఇంతకుముందు నేరుగా కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తుండే, కానీ ఇకపై నేరుగా విద్యార్థుల అకౌంట్కే ఆ అమౌంట్ని విడుదల చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి విద్యార్థులు డ్రా చేసుకొని కాలేజీలకు అదేవిధంగా అందజేయడానికి ఆస్కారం ఉంటుంది. చూడవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్టూడెంట్ల అకౌంట్లకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ స్టూడెంట్లకు అమలు, ఇక ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు వర్తింపు. అడ్మిషన్ల టైంలో ఫీజుల కోసం వేధించొద్దని కాలేజీలకు ఆదేశం. ముఖ్యంగా ఈ పథకం అనేటటువంటిది, ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి పథకాన్ని చాలా కాలేజీలు దుర్వినియోగం కూడా చేసినాయి. లేని అడ్మిషన్లు క్రియేట్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినాయి. కోట్ల రూపాయలు కుంభకోణాలు కూడా చేసినాయి. వీటన్నిటినీ అరికట్టాలంటే నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే ఈ అమౌంట్ని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి పథకం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటుంది, ఎట్టెట్లుండో చూడవచ్చు. ఒకసారి కీలకమైనటువంటి మార్పులు చేర్పులు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లో కీలక మార్పు. ఇప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం ఇకపై అర్హులైన విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు మొత్తం చెల్లింపు. తమ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును కాలేజీలకు విద్యార్థులు చెల్లించేలా నిబంధన. ఆధారిత హాజరు వ్యవస్థ తప్పనిసరిగా అమలు. మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం. పేదలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని ఆధార్ని అనుసంధానం చేసి హాజరు నమోదు కూడా చేయలే. ఇట్లా చెప్పినాం కదా, మొత్తం దొంగ నకిలీ అడ్మిషన్లు తీసుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చర్యలు అయితే తీసుకున్నది. ఒకసారి చూడండి. ఆధార్ లింకు చేసిన విద్యార్థి బ్యాంకు ఖాతాకే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధృవీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కోసం బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా మాత్రమే సమర్పించాలి. బ్యాంకు ఖాతా వివరాలు ఎన్పిసిఐ ద్వారా ధృవీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. కులం, ఆదాయం, నివాస ధృవపత్రాలు మీ సేవ ద్వారా ఆధార్లతో లింక్ చేయాలి. రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్గా కొనసాగుతాయి. కాలేజీలు ధృవీకరించాలి, జిల్లా అధికారులకు పంపాలి. ఇట్లా ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక దానికి ఈ సన్నాసి ఉన్నాడు కదా, నమస్తే తెలంగాణ, ఈ కల్వకుంట్ల కాలకనాగులు, కాలకేయులు, దొంగలు, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి చోరగాళ్ళు ఏం రాస్తారు చూడండి. రియంబర్స్మెంట్ రివర్స్, ఫీజుల పథకానికి మంగళం, చదువు కొనాల్సిందే. ఈ పథకాన్ని ఎత్తేసిండనే లెవెల్లో ఈ దొంగ వార్తలు రాస్తాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఆ జీవోని చదవకుండా ఈ కుట్రలు, ఈ కుతంత్రాలా? మీ బతుకులకు ఒక్క రోజన్నా ఒక పనికొచ్చే వార్తనన్న రాయనరా. ఎందుకు ఇంత సన్నాసి వార్తలు రాస్తారా? అంటే మీరు గత 10 ఏళ్ళు చేసినటువంటి లంగతనము, దొంగతనాలు మొత్తం బయటికి వస్తాయి. కాలేజీలన్నీ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గుప్పిట్లో ఉన్నాయి. మల్లారెడ్డి కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు,
ఇట్లా చాలా కొన్ని కాలేజీలు మొత్తం మీ గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం గత 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అన్యాయం అక్రమాలు మొత్తం బయటకు వస్తాయని చెప్పి ఇట్లా కుట్రలు చేస్తారు. ఇక నుంచి విద్యార్థులే ఫీజు చెల్లించాలి, వారి ఖాతాకు రియంబర్స్మెంట్ బదిలీ పథకంలో కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు డైరెక్ట్ కాలేజీలకు కాకుండా విద్యార్థుల అకౌంట్లకి అమౌంట్ జమ చేస్తే విద్యార్థులు తీసుకోపోయి ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు నిజమైన విద్యార్థి ఎవడు, వాడు నకిలీ విద్యార్థి నిజమైనటువంటి విద్యార్థి తెలిసిపోతుంది. మరి ఎందుకు ఈ పథకానికి మంగళం పాడుతున్నాడని రాతలు రాయాల్సినటువంటి కర్మ ఏమొచ్చింది అంటే ఈ చిల్లరగాడు ప్రతి దాన్ని కూడా ఇట్లా భూతద్దంలో పెట్టి ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతుకుతుంటాడు అన్నట్ల, ఏదో కోడిగుడ్డు మీద ఈకెలు వీకినట్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు కష్టాలంట. 30 నెలలుగా పేరుకపోయిన 10,000 కోట్ల బకాయిలు, 14 లక్షల మంది పడిగాపులు. వైఎస్ హయాంలో పథకానికి శ్రీకారం కొనసాగించిన కేసీఆర్ ఈ పీకుడుగాళ్ళు ఏదో కొనసాగించారంట. పేరుకపోయిన బకాయిలు అని చెప్తున్నావు సిగ్గులేనోడు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రంని వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించి 8.5 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడ చూసినా లక్షల వేల కోట్ల రూపాయల పెండింగ్లు పెట్టి సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చిపోయినరు. చూసినాం మనం. సర్పంచులు, కాంట్రాక్టర్లు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉంటే వాళ్ళు ఈరోజు కూడా సెక్రటరియట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఖజానా చూస్తే ఖాళీ ఉన్నది. మీ ఆస్తులు పెరిగినాయి, రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి. అయినా కానీ కుట్రలు కుతంత్రాలతోని ఇట్లా ఈ పత్రిక, ఈ చిత్తు పత్రికల ఇట్లా ప్రతిరోజు వార్తలు రాయించే ప్రయత్నం చేస్తుంటాడు. ఏం చేయలే ఇళ్ళని, ఇంత దరిద్రమైనటువంటి వార్తలు రాసుకుంటూ పోతుంటారు. ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.